నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ను 3,000కు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పెరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు. మీ అనుమతితో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర అంటే 2014-15కు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనము ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా, 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష, అబ్రహాం లింకన్ గారి మాటలు అధ్యక్ష, భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించ. ఈ మాటలతో బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను అధ్యక్ష. జై ఆంధ్రప్రదేశ్, జై. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇరిగేషన్ రంగం అధోగతి పాలైందని, పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కారని నేతలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చిన్నరాసప్ప, రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యలు, ఇరిగేషన్ రంగం దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంను స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.
సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే రైతులు తన ప్రభుత్వాన్ని చీకొడతారనే భయంతో టీడీపీ వాయిదా తీర్మానంను సీఎం అడ్డుకున్నారని విమర్శించారు నిమ్మల రామానాయుడు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు ఇవాళ వాయిదా తీర్మానాన్ని నిర్విఘ్నంగా మరి తిరస్కరించడం అనంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. మరి ఎక్కడ ఇవ్వండి రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఈవేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఈవేళ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి. ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నారో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి, రైతు దోపిడీ కేంద్రాలుగా ఈరోజు రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి స్థితి. సంక్షేమం అభివృద్ధి రెండు రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. 10వ డివిజన్ సుద్దపల్లి డొంక జెండా చెట్టు వద్ద 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. రాష్ట్రంలో 198% అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మీరావలి, ఆబిద్, పోలవరపు జ్యోతి, ఇన్ఛార్జ్ రాజమండ్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సుద్దపల్లి డొంక రోడ్డు మరి బీటీ రోడ్ వేస్తున్నాము. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి ఈ రాష్ట్రం అంతా చూస్తుంది, ఈ దేశం అంతా చూసి ఒక ఆదర్శంగా తీసుకుంటుంది. మీరు చూసుకుంటే గతంలో కూడా పొన్నూరు రోడ్డు ఎలా మాట ఇచ్చారో అదేవిధంగా కంప్లీట్ చేశారు. అలాగే పీకలవాగు కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. సుద్దపల్లి డొంక రోడ్డు కూడా స్టార్ట్ చేస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారంగానే మాట తప్పకుండా మన గుంటూరు తూర్పులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏంటంటే ఎక్కువ శాతంగా టైలెంట్ పాయింట్స్కి వాటర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కనిపించినవి. అలాగే రోడ్లు, డ్రైన్లు ఎన్నో చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ ఆదరణ ఈ ప్రభుత్వానికి ఉంటుంది, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి అనేది ఇంకా కొనసాగాలి. మనం బాగుండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో యువతను చైతన్యపరిచేందుకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను చైతన్యపరచనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని కళాశాలల్లో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజనరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక కొత్త బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క
భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. భీమ్సేన సేవాదళ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి జరిగింది. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు పాల్గొని రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనాన్ని ఎదుర్కొంటూ అంబేద్కర్కు రమాబాయి అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, ప్రకాష్, ముత్తయ్య, కోరబండి బాబురావు, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. రమాబాయి అంబేద్కర్ గారు బాబాసాహెబ్ మొట్టమొదటగా స్థాపించినటువంటి ఆయన ఉద్యమంలో మహత్తర్ చెరువు ఉద్యమ నేపథ్యంలో ఆ ఉద్యమానికి మాతా రమాబాయి మరి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వంట వార్పు చేస్తూ అక్కడికి వచ్చిన కార్యకర్తల్ని సంరక్షిస్తూ మరి ఆ ఉద్యమానికి ఎంతో తోడ్పడింది. భర్తతో మరి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అప్పుడున్న అంటరానితనం, అవమానం వీటన్నిటిని జయించి మరి మాతా రమాబాయి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా భర్తతో చాలా సంతోషంగా జీవించి ఒక స్త్రీ విద్య లేకపోయినా కుటుంబ వ్యవస్థని ఈ సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో మాతా రమాబాయి మరి ఆ రోజు నడిచిన బాటలో ఈరోజు యావత్ మహిళలు మాతని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ మహిళా లోకానికి మేము ప్రజా సంఘాలుగా పిలుపునిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.